హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమాలో మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఒక చిన్న పాప ఇంట్లో అనుమాన స్థితిలో చనిపోయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అందులోనూ అందరూ ఏమంటున్నారంటే వాళ్ళ అమ్మాయి చంపిందని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి సమయంలో రెండు వాటర్ బాటిల్ సహాయంతో, ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయి ఆడుకునే ఒక బొమ్మ సహాయంతో హంతకులు ఎవరో కనిపెడతాడు. సో బేసికల్ గా ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ట్విస్ట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి. అసలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ఏ గిల్టీ కన్సైన్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 2002 సంవత్సరం చూపిస్తారనమాట. అందులోని జడ్జిగా ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకి ప్రశాంతంగా ఓ మొత్తిని పడుకొని ఉంటాడు హీరో. కాకపోతే కోర్టులోనేమో చాలా మంది జడ్జి గారు వస్తారు, ఏదో తీర్పిస్తారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపటికి రాడనమాట. దాంతో ఆ కోర్టులో పనిచేసి ఒక ఆవిడ వచ్చేసి, సార్ ఇది మీకన్నా న్యాయంగా ఉందా, మీకోసం బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారండి, మీరేమో ప్రశాంతంగా నిద్రపోతున్నారని చెప్పి అంటంతో వెయిట్ చేయమను, ఏం తీర్పు కావాలా వద్దా అని చెప్పేసి హీరో ప్రశాంతంగా వచ్చి కూర్చుంటాడు అనమాట. తనకు నచ్చిన జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత కేసులన్నీ కంప్లీట్ చేస్తాడు. కాకపోతే హీరో ఇలా ఉండటం వల్ల హీరోకి ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తారనమాట. అది కూడా హీరోకి నచ్చని ప్లేస్ లో. అక్కడ హీరోకి కాంపిటీషన్ చాలా మంది ఉంటారు. అలాంటి ప్లేస్ లోకి హీరోని జడ్జిమెంట్ ఇవ్వడానికి పంపిస్తారు. దాంతో హీరో బాధపడతాడు. అక్కడ చాలా మంది లాయర్లు ఉన్నారు, వాళ్ళేమో నాకు నచ్చరని చెప్పేసి బాధపడుకుంటూ లాయర్ ఆఫీస్ పెట్టుకుని ఒక అతను మీట్ అవుతాడు అనమాట. అతను ఏంటంటే హీరో కథ మొత్తం విని, నువ్వు వాడి దగ్గర వీడి దగ్గర పనిచేయడం ఎందుకు, నువ్వు నా ఆఫీస్లో పనిచేయి, అది కూడా లాయర్ గా పనిచేయి, అందరికన్నా నీకే ఎక్కువ శాలరీ ఇస్తాను, నీకు ఫ్రీడమ్ కూడా ఇస్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా జడ్జి దగ్గర నుంచి చివరికి లాయర్ అయిపోతాడు అనమాట. అందులోనూ హీరోతో పాటు పనిచేయడానికి అక్కడ ఇంకొక లాయర్ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. ఇంకా ముఖ్యంగా హీరోకి ఎప్పుడు నమ్మకంగా ఉండే ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. అతనే హీరో దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. సో వీళ్ళ ముగ్గురు కలిపి ఒక కేసు అప్పచెప్తాడు. ఆ కేసు ఏంటంటే, ఒక చిన్న పిల్ల అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడిపోయింది. అందులో ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్లో ఉంది, కోమాలో ఉంది. కాకపోతే ఆ అమ్మాయి మీద అటాక్ చేసింది వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసుని మీరు డీల్ చేయరని చెప్పేసి అంటంతో వీళ్ళ ముగ్గురు కలిసి జైల్లో ఉన్న ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని మీట్ అవుతారు. అంటే కోమాలో ఉంది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని మీట్ అవుతారు. ఆవిడ పేరు విక్టోరియా. మీట్ అయిన తర్వాత హీరో ఏమంటాడంటే, అసలు ఆ రోజు ఏం జరిగిందో కొంచెం చెప్పండి అని చెప్పంటంతో విక్టోరియా కూడా ఏం జరిగిందో చెప్తుంది. బేసికల్ గా విక్టోరియా వాళ్ళ కూతురికి మాటలు రావన్నమాట. మోగమ్మాయి ఆ అమ్మాయి విక్టోరియా ఇద్దరు సరదాగా ఆడుకొని విక్టోరియా తన కూతుర్ని పడుకోబెట్టి తానేంటంటే బయట బాల్కనీలోకి వచ్చి ప్రశాంతంగా మందు తాగి అక్కడే నిద్రపోయిందనమాట. సడన్ గా మధ్యరేతులు మెలకు చూస్తే తన కూతురేమో రక్తపు మడుగుల్లో పడిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పేసి అంటంతో అప్పుడు హీరో అడుగుతాడు, మీ హస్బెండ్ రాలేదని చెప్పేసి. లేదండి, నాకు పెళ్లి అవ్వలేదు, నేను నా బాయ్ ఫ్రెండ్ పిల్లలు కన్నా అనుకున్నాం కానీ పెళ్లి చేసుకోవాలనుకోలేదని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఈ కేసు కోర్టులో హియరింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈవిడ తరపున మన కథలో హీరో వాదిస్తున్నాడు. కాకపోతే ఆపోజిట్ లో ఈ విక్టోరియాని తప్పు చేసిందని చెప్పేసి గవర్నమెంట్ లాయర్ వాదిస్తూ ఉంటాడు అనమాట. అందులోనూ ఆ గవర్నమెంట్ లాయర్ గూర్ఖాని సాక్ష్యంగా తీసుకొస్తాడు. ఎందుకంటే ఆ గూర్ఖ అక్కడ పనిచేస్తున్నాడు అనమాట. అతన్ని సాక్ష్యం చెప్పమంటే అతను ఏమంటాడంటే, సడన్ గా పాపరిచిన శబ్దం వినిపించిందండి, ఏంటై పాపరుస్తుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే వాళ్ళ అమ్మ తనని కొట్టింది, అందుకని తను చనిపోయింది, నేను కళ్ళారా చూశానని చెప్పేసి అనడంతో అందరూ స్టన్ అయిపోతారు. హీరో కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే మామూలుగానే హీరో మబ్బు, ఇంకేం మాట్లాడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ లేచి ఒక అద్భుతమైన పాయింట్ మాట్లాడుతుంది. చూడండి, మీరు ఫస్ట్ పోలీసులను మీట్ అయినప్పుడు ఏం చెప్పారు, నాకేం తెలియదు, నేనేం చూడలేదని చెప్పన్నారు. ఇప్పుడు వారం అయిన తర్వాత ఈ హత్య నేనే చూశాను, ఆవిడే హత్య చేసిందని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం లాజిక్ అండి ఇది. అందులోను ఒకవేళ మీరు ఆ హత్య చూసుంటే మొదట పోలీసులకు ఫోన్ చేయాలి కదా, ఎందుకంటే జరిగింది హత్య కదా, అప్పుడు చేయకుండా ఇప్పుడు కోర్టుకు వచ్చి అబద్ధం చెప్తున్నట్టు అని చెప్పేసి అందరి ముందు ఆ గూర్ఖాని చెడామడ వాయించేస్తుంది. దాంతో ఆ గూర్ఖ ఏమంటాడంటే, లేదు లేదు, ఆ రోజు నేను తాగున్నాను, అందుకే భయపడ్డానని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి ఈయన గంటకో మాట మాట్లాడుతున్నాడు, ఈయన మాటలు అసలు పట్టించుకోమాకండి అని చెప్పేసి అంటంతో కోర్టు మొత్తం సైలెంట్ అయిపోతుంది. జడ్జి గారు కూడా ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో, ఆ తర్వాత హీరోయిన్, హీరో వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళ ముగ్గురు కలిసి ఆ అమ్మాయి ఉన్న హాస్పిటల్కి వెళ్తారనమాట. బేసికల్ గా అమ్మాయి కోమాల నుంచి బయటకు వస్తుందని చెప్పేసి డాక్టర్లు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంతో వీళ్ళ ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి నిజంగానే కోమాల నుంచి బయటకు వస్తుంది. వెంటనే హీరో పరిగెత్తుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నీకు మాటలు రావని నాకు తెలుసమ్మా, అందుకని నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఎస్ ఆర్ నో ఏదో ఒకటి సమాధానం చెప్పని చెప్పేసి, నిన్ను చంపాలనుకున్నది ఎవరు, మీ అమ్మ లేకపోతే వేరే వాళ్ళ అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే సైన్ లాంగ్వేజ్ చూపిస్తుంది అనమాట. కాకపోతే హీరోకి ఏం అర్థం కాదు. హీరో ఏమంటాడంటే, నాకు సైన్ లాంగ్వేజ్ రాదమ్మా, తల మాత్రం ఊపు, మీ అమ్మ నిన్ను చంపాలనుకుందా లేదా అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి లేదు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఈ ఒక్క సాక్ష్యం చాలు మీ అమ్మ నిరపరాధని చెప్పేసి నిరూపించడానికి, నువ్వేం కంగారు పడుకో, మీ అమ్మ బయటకు వచ్చేస్తుందని చెప్పేసి హీరో ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు కదా, తాను ఫోన్ చేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ విషయం తెలుసుకున్న విక్టోరియా కూడా తన కూతురు చనిపోయిందని చెప్పేసి జైల్లో కూర్చొని బాధపడుతుంది. ఆ నైట్ మొత్తం ఏడుస్తుంది
వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ టీం మొత్తం వెళ్లి విక్టోరియాని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత హీరో ఏమంటాడంటే మీ అమ్మాయి చనిపోయే ముందు సైన్ లాంగ్వేజ్ లో ఏదో చేసి చూపించిందండి, నాకేం అర్థం కావట్లేదు, మా అసిస్టెంట్ చేసి చూపిస్తాడు, దానికి మీనింగ్ చెప్పండి అని చెప్పడంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా చేసి చూపిస్తాడు. దాని మీనింగ్ ఏంటంటే మా అమ్మ ఇప్పటి వరకు నన్ను కొట్టలేదని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. అంతేకాకుండా విక్టోరియా కూడా బాధపడుతూ ఉంటుంది. హీరో ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయి చెప్పిన మాటల ప్రకారం మీరు మీ అమ్మాయిని అటాక్ చేయలేదు, కానీ మీరు మా దగ్గర దాచిపెట్టినది నిజమైనది ఉంటే చెప్పండి, అక్కడ మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పడంతో ఇప్పుడు విక్టోరియా నిజం చెప్తుంది అనమాట. బేసికల్ గా విక్టోరియా ఏంటి తాగి ప్రశాంతంగా పడుకుంది, తన కూతురు కూడా గదిలో పడుకుందని చెప్పి అనుకుంది కదా. కానీ ఎప్పుడైతే తన కూతురు అక్కడ పడిపోయి ఉందో అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడని చెప్పేసి ఈ విక్టోరియా హీరోకి చెప్తుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్, హీరో వాళ్ళ బాస్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. హీరో వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు అనమాట, ఈ విక్టోరియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మామూలుడు కాదు, బాగా డబ్బులున్న ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు, అందులోనూ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఒక అన్న ఉన్నాడు, అంటే ఈ అమ్మాయికి మామయ్య అవుతాడనమాట. ఆయన మామూలుడు కాదు, చాలా మంది పోలీసులు లాయర్లు ఆయన చేతుల్లో ఉన్నారని చెప్పేసి హీరోకి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట విక్టోరియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి. సో బేసికల్ గా విక్టోరియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని విక్టోరియాతో లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో ఉన్నాడు, అదే సంగతే. ఇదిలో ఉంటే మరుసటి రోజు మన కథలో హీరో వెళ్లి విక్టోరియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. అతని పేరు ల్యామ్. దాంతో హీరో ఏమంటాడంటే విక్టోరియా వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళావు కదా, వెళ్ళిన తర్వాత తలుపు వేసుందా లేకపోతే తలుపులు తీసేసి ఉన్నాయని చెప్పేసి అంటంతో ఈ ల్యామ్ గడు ఏమంటాడంటే తలుపులు తీసున్నాయండి, అందుకే నేను లోపలికి వెళ్ళిపోయానని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఎంతో ఆనందంగా కరెక్టేనండి, తలుపులు తీసి ఉండటం వల్ల మీరు లోపలికి వెళ్ళారు, ఎవడో వచ్చి ఏదో చేసి ఉంటాడు, కాబట్టి ఇదే విషయాన్ని కోర్టులో మీరు చెప్పండి అని చెప్పడంతో మనోడు కూడా సరే అంటాడు. కాకపోతే ఆ రోజు సాయంత్రం ఈ ల్యామ్ గడు తన భార్య వాళ్ళ మామితో కూర్చొని మాట్లాడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు కేసు కోర్టులో హియరింగ్ వస్తుంది. హీరో ఈ ల్యామ్ ను పిలిచి మీరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు తలుపులు తెరుచుకోనున్నాయా మూసుకోనున్నాయా అని చెప్పేసి అంటంతో అవి మూసుకోనున్నాయి అని చెప్పి అబద్ధం చెప్తాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటండి నిన్న అలా చెప్పారు కదా, ఈ రోజు మాట మారుస్తున్నారేంటి అని చెప్పేసి అంటంతో నేను మీకు ఎప్పుడు చెప్పానని చెప్పి అంటాడు. దాంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. సార్ ఒకసారి ఆలోచించుకొని చెప్పండి సార్, తలుపులు మూసుకొని ఉన్నాయి తెరుచుకొని అని చెప్పేసి అంటంతో అవి మూసుకొని ఉన్నాయండి, నేనే తాళం ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళానని చెప్పేసి అంటంతో జడ్జి గారు ఇదంతా విని ఇదంతా కాదయ్యా, ఆ అమ్మాయిని చంపింది విక్టోరియానే, తన కూతుర్ని తానే చంపుకుంది, ఏదో క్షణికావేశంలో నెట్టేసి ఉంటుంది, వెళ్ళి తలగుద్దుకొని ఆమె చనిపోయిందని చెప్పి అంటంతో విక్టోరియాకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అంతేకాకుండా విక్టోరియాకి శిక్ష కూడా వేస్తారు. దాంతో హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చిన తర్వాత భయంకరంగా తిడుతుంది, నీకు అసలు బుద్ధి ఉందా, ఆ ల్యామ్ గడి దగ్గరికి నువ్వు వెళ్ళావు, వాంగ్మూలం తీసుకున్నావు, వాడి దగ్గర ఒక సంతకం తీసుకుంటే అయిపోయేది కదా, ఇప్పుడు ఇంత జరిగేది కాదు కదా, నీ వల్ల ఒక అమాయకురాలు శిక్ష పడింది చూడని చెప్పేసి నీకు నాకు సంబంధం లేదురా బాబు అని చెప్పేసి హీరోతో గొడవ పెట్టుకుని తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా జరిగిన తర్వాత హీరో కూడా బాధ అనిపించి బాగా మందు తాగి అందరితో గొడవ పడుతూ ఉంటాడు, అందరితో కొట్టించుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అరే నీకు పిచ్చి పట్టిందారా, ఈ ఉద్యోగానికి నువ్వు కావాలని కదా వచ్చింది, జడ్జి దగ్గర నుంచి లాయర్కి వచ్చావు, మళ్ళీ ఏమైందని నీకు అని చెప్పేసి అంటంతో హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే మనం తీసుకున్న కేసులని మనం గెలవరా, ఎందుకంటే అదంతా డెస్టినీ మీద ఆధారపడి ఉంటుంది, మనం పని చేసుకుంటూ పోవాలని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆలోచించి ఒక లాయర్ ఆఫీస్ పెడతాడనమాట. తన దగ్గర బాస్ దగ్గర మానేసి కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరో ఆఫీస్ కొంచెం బాగానే బిజీగానే ఉంటుంది, మంచి మంచి కేసులు వస్తూ ఉంటాయి, వాటిని డీల్ చేస్తూ ఉంటాడు, అంతా బాగానే జరుగుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. అది కూడా ఎవరి దగ్గర నుంచో కాదు, గోర్ఖా దగ్గర నుంచి అనమాట. తన సాక్ష్యం చెప్పాడు కదా, ఆయన చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాసి చనిపోయాడంట. అదేంటంటే కేసులో నేను అబద్ధం చెప్పానని చెప్పేసి రాసి చచ్చిపోయాడంట. ఆ విషయం కాస్త హాస్పిటల్ వాళ్ళు హీరోకి ఫోన్ చేసి చెప్పారు. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లెటర్ చూస్తే నిజంగానే అలా రాశాడనమాట. ఆ తర్వాత హీరోకి అర్థం అవుతుంది ఇందులో ఏదో మతలబ్ జరిగిందని చెప్పేసి. వెంటనే లెటర్ తీసుకుని హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నాకు హెల్ప్ చేయాలి నువ్వు, ఆ కేసులో గోర్ఖాగాడు ఉన్నాడు కదా, వాడు నేను తప్పుడు సాక్ష్యం చెప్పానని చెప్పి రాసి చచ్చిపోయాడని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే వచ్చావా, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నీకు హెల్ప్ చేయడానికి నేనేం ఖాళీగా లేను, అందులో నీతో పాటు ట్రావెల్ అయితే కేసు సగంలోనే ఓడిపోతాం మనం అని చెప్పేసి అంటంతో హీరో బాధపడుతూ ఉంటాడు. చేసేదేం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయేటప్పుడు కూడా అంటాడు నువ్వు నాతో పాటు రావచ్చు కదా, ఆ అమ్మాయి మళ్ళీ మనం నిర్దోషాన్ని నిరూపిద్దామని చెప్పినా సరే హీరోయిన్ మాత్రం అస్సలు మాట విందు. దాంతో హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాస్ వచ్చేసి చూడు తానేదో తెలియక చేసిన తప్పును సరిదిద్దుకుందామని వచ్చాడు, నువ్వు హెల్ప్ చేయకపోతే ఎలా చెప్పు, తనకంటూ ముందు నువ్వే కదా, కాబట్టి పాపం మనోడికి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఇదే కరెక్ట్ కదా అని చెప్పేసి హీరోకి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే హీరోని వాళ్ళ ఇంట్లో ఎవడో రౌడీలు వచ్చి కొడుతూ ఉంటారనమాట. ఎందుకంటే హీరో చాలా కేసులు తీసుకున్నాడు, కానీ ఎప్పుడైతే విక్టోరియా కేసులో ఒక చిన్న క్లూ దొరికిందో వాటన్నిటిని పక్కన పడేసి నేను ఆ కేసు చూసుకుంటున్నాను మీరు తర్వాత రండి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆ 10 మందిలో ఒకడు రౌడీగాడు ఉన్నాడు, నువ్వు మా కేసు వదిలిపెట్టి వేరే వాళ్ళ కేసులు చూసుకుంటే మేము ఇంకొక లాయర్ గారిని ఎక్కడెత్తుకోవాలని చెప్పేసి వాళ్ళు హీరోని కొడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరోని వాళ్ళని బదలాడుకుంటాడు. ఒక అమ్మాయి జీవితం నా చేతిలో ఉంది, దయచేసి అర్థం చేసుకుని అని చెప్పడంతో వాళ్ళు కూడా అర్థం చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ
అసిస్టెంట్ వీళ్ళ ముగ్గురు వెళ్ళి విక్టోరియాని మీట్ అవుతారు జైల్లో. మీట్ అయిన తర్వాత ఇలాగ గుర్కా గడు చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాసి చనిపోయాడు, నేను మళ్ళీ కేసు రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, నీ తరపున నేను వాదించడానికి నువ్వు ఒప్పుకుంటే మాత్రం ఈ కేసు మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం అని చెప్పేసి అంటంతో విక్టోరియా మాత్రం చూడండి ఆల్రెడీ మీ వల్ల నాకు జైలు శిక్ష పడింది, అందులోనూ ఒకవేళ కేసు మళ్ళీ రీఓపెన్ చేయాలి అనే ఆలోచన నాకుంటే మాత్రం ఇక్కడ చాలా మంది లాయర్లు ఉన్నారండి, మీరే నాకెందుకు, కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి విక్టోరియా కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే ఈ ఊర్లో చాలా మంది లాయర్లు ఉండొచ్చండి, కానీ చనిపోయేటప్పుడు మీ కూతురుతో మాట్లాడిన ఒకే ఒక్క లాయర్ నేను ఆల్రెడీ చేసిన తప్పుకి చాలా బాధపడుతున్నానండి, ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఒక్కటి నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటంతో విక్టోరియా కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకేముంది మన కథలో హీరో మరుసటి రోజే విక్టోరియా వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు, కోర్టులో ఎలా వాదించాలని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ ల్యామ్ గాడు వాళ్ళ మామి ఉన్నాడు కదా బాగా డబ్బున్నవాడు, ఈ కేసు మళ్ళీ రీఓపెన్ అవుతుందని చెప్పేసి ఒక పెద్ద లాయర్ ని ఈ కేసు డీల్ చేయడానికి అపాయింట్ చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ ఈ కేసు రీఓపెన్ అవుతుంది, కోర్టులో సినిమా ఓపెన్ అవుతుంది. అప్పుడు హీరో అంటాడు అనమాట, ఇలాగ చనిపోయేటప్పుడు గోర్ఖా ఒక లెటర్ రాశాడు, అందులో నేను తప్పు సాక్ష్యం చెప్పానని చెప్పేసి రాశాడు, కావాలంటే చూడండి అని చెప్పేసి ఆ లెటర్ చూపించి విక్టోరియా అమాయకురాలు అనవసరంగా తనకు శిక్ష వేశారని చెప్పేసి అంటంతో ఆపోజిట్ లాయర్ ఏమంటాడంటే ఏమండి అతను నేను తప్పు చెప్పాను అన్నాడు, ఏ విషయంలో తప్పు చెప్పాడు, ఒకవేళ ఆవిడ అతి భయంకరంగా తన కూతుర్ని చావబాది ఉంటే నేను కొంచెం తక్కువ చెప్పానని ఫీలింగ్ తో రాసి ఉండొచ్చు, సరే ఆయన అసలు ఈ హత్య చూడలేదు అనుకుందాము, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది కదా, చనిపోవడం కారణం వాళ్ళ అమ్మాయి కదా, అక్కడ ఎవరు లేరు కదా, వేరే వాళ్ళ ఆధారాలు కానీ వేరే వాళ్ళ ఫుట్ ప్రింట్స్ కానీ వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ ఇవేవి లేవు కదా, అతన్ని ఏదో చనిపోయేటప్పుడు రాసిన దాన్ని పట్టుకుని ఇతను హంతకురాలు కాదు అమాయకురాలు అని చెప్పంటే మరి అమ్మాయి చచ్చిపోయింది కదా అని చెప్పేసి అంటంతో జడ్జి గారికి కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరోకి అసలు ఏం అర్థం కాదనమాట, ఎందుకంటే ఆ లెటర్ ను పట్టుకుని కేసు రీఓపెన్ చేశాడు, ఆపోజిట్ లాయర్ మాత్రం ఇరగదీసి అవతల పడేశాడు. దాంతో హీరోకి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆపోజిట్ లాయర్ ఏమంటాడంటే మీ దగ్గర ఆ విక్టోరియా తన కూతుర్ని చంపలేదు, వేరే వాళ్ళే చంపారు అంటానికి ఏదన్నా సాక్ష్యాలు ఉంటేనే రండి, లేకపోతే ఇలాంటి డిస్కషన్ మళ్ళీ పెట్టొద్దని చెప్పంటంతో నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి హీరో అంటాడు. దాంతో కేసును వాయిదా వేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ మన కథలో హీరో ఏం చేస్తాడంటే విక్టోరియా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఈసారి మాత్రం ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేసేటప్పుడు ర్యాక్ లో ఉండాల్సిన 2 ఫోటోస్ మిస్ అవుతాయి అనమాట. ఇంతకు ముందు ఆ పాప చనిపోయే ముందు కొన్ని ఫోటోస్ దిగినే ఉంటాయి కదా, వాటిల్లో వెనకాల ర్యాక్ లో ఫ్యామిలీ ఫోటోస్ ఉంటాయి, కానీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ ఫోటోస్ మిస్ అయిపోయి ఉంటాయని చెప్పేసి హీరోకి హీరోయిన్ ఫోటోస్ చూపిస్తుంది. ఆ ఫోటో ఏదో కాదు విక్టోరియా ల్యామ్ ఆ తర్వాత చనిపోయిన ఆ పాప ముగ్గురు దిగిన ఫోటో అనమాట. సో దీన్ని బట్టి వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, ఆ ఫోటోస్ చూసిన తర్వాత వాళ్ళ కోపం వచ్చేసి వాటిని పక్కన పడేశారు. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయంలో పాప రావటం వల్ల పాపను గట్టిగా నెట్టేశారు. ఆ అమ్మాయి వెళ్ళి బళ్ళకు గుద్దుకొని అక్కడే చనిపోయిందని చెప్పేసి హీరో ఒక నిర్ణయానికి వస్తారు. కాకపోతే ఎవరు వచ్చారో గానీ వీళ్ళకి తెలియదు అనమాట. అప్పుడే ఫ్లాష్ కట్ లో ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తారు, వచ్చింది ఎవరో కాదు ల్యామ్ గాడి భార్య అనమాట. ఎందుకంటే ల్యామ్ గడి పద్దాకలు విక్టోరియా దగ్గరకు వస్తున్నాడు, తన కూతురు దగ్గరకు వస్తున్నాడు, అందులో ఇంట్లో ఫ్యామిలీ ఫోటోస్ ఉన్నాయి, ల్యామ్ గడి భార్య ఇదంతా చేసిందని చెప్పి చూపిస్తారు. అందులోనూ మన కథలో హీరో కూడా సేమ్ ల్యామ్ గడి భార్య మీద డౌట్ వస్తుంది. దాంతో హీరో డైరెక్ట్ గా వెళ్లి విక్టోరియాని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ తన భార్య గురించి చెప్పడం నీతో చెప్పాడని చెప్పడంతో తన అలా ఏం చెప్పడండి, తను ఎప్పుడు చూసినా నన్ను నా కూతుర్ని బాగా చూసుకోవాలని, అందులో తనకి వర్క్ లో బాగా టెన్షన్స్ ఉన్నాయని చెప్పి అంటాడు, కానీ తన భార్య గురించి మాత్రం అసలు చెప్పేవాడు కాదని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే సరే ఇదంతా బానే ఉందమ్మా, నీ కూతురు చనిపోయినప్పుడు అసలు ఏం జరిగిందో క్లియర్ కట్ గా చెప్పవా అని చెప్పేసి అంటంతో నేను కూడా బాగా నిద్రపోయి లేచి వచ్చేసరికి నా కూతురు పడిపోయిందండి, రక్తం కారుతూ ఉంది, అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, తనేమన్నాడంటే ఫస్ట్ అంబులెన్స్ ఫోన్ చేయని చెప్పి అంటంతో బాల్కనీలో నా ఫోన్ ఉందండి, అక్కడికి వెళ్ళి నేను ఫోన్ చేసి మొత్తం అరేంజ్ చేసుకుని తిరిగి వచ్చేసరికి తనేంటంటే డస్ట్బిన్ లో 2 వాటర్ బాటిల్ పడేశాడు, అంతేనండి అంతకు మించి ఏం జరగలేదు, ఆ తర్వాత అంబులెన్స్ వచ్చిందని చెప్పి అంటంతో హీరో డౌట్ వస్తుంది, ఇక్కడ ఎంత బిజీగా జరుగుతున్నప్పుడు వాడు డస్ట్బిన్ లో వాటర్ బాటిల్ ఎందుకు పడేశాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన అసిస్టెంట్ ని పిలిచి తనకు విషయం చెప్తాడనమాట. అదంతా విన్న తర్వాత మనోడు ఏమంటాడంటే సార్ ఇదంతా ఇల్లీగల్ సార్, చేస్తే ప్రాబ్లం అవుతుంది సార్ అని చెప్పేసి అంటంతో చూడు మనకి ఈ దారి తప్ప వేరే దారి లేదు, ఎందుకంటే ల్యామ్ గడు వాళ్ళ మామయ్య బాగా డబ్బున్నవాడు, వాడు ఏది కావాలంటే అది కొనేస్తాడు, మన వల్లకి అది కేసుకి వెళ్ళటం కాబట్టి చేసి తీరాలని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరోవైపు ఈ ల్యామ్ గడ్ వాళ్ళ భార్యకి హీరో వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేస్తాడనమాట. తను హీరో వాళ్ళ అసిస్టెంట్ అని చెప్పకుండా గోర్ఖా తరపున అబ్బాయి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే గోర్ఖా చనిపోయేటప్పుడు నేను అబద్ధం చెప్పానని చెప్పి రాసి చచ్చిపోయాడు కదా, నేను ఆయన తరపు నుంచి మాట్లాడుతున్నాను, నువ్వు ఆ పాపను చంపేసావున్న సంగతి నాకు తెలుసు, ఎందుకంటే ఆయన చనిపోయేటప్పుడు చాలా ఎవిడెన్స్ నా దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు గనక నేను అడిగిన డబ్బు ఇవ్వకపోతే మాత్రం ఈ ఆధారాన్ని బయట పెడతాను, నువ్వు జైలుకి వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటంతో ల్యామ్ గడ్ భార్యకి బుర్ర బ్లాంక్ అయిపోయి వాళ్ళ అమ్మని వాళ్ళ మామయ్యని మీట్ అయిపోయి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. అసలు ఏం జరిగిందంటే ఈ ల్యామ్ కి తన భర్త వేరే అమ్మాయితో రిలేషన్ ఉన్న సంగతి తెలిసింది. దాంతో తాను ఏం చేస్తుందంటే ఈ ల్యామ్ గడ్ కారులో విక్టోరియా వాళ్ళ ఇంటి తాళం ఉంటుంది, ఆ తాళం తీసుకుని ఇంట్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది. వచ్చి చూస్తే లోపల ఫ్యామిలీ ఫోటోస్ ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత కోపంతో ఇసిరి కొట్టింది. కాకపోతే విక్టోరియా మాత్రం బాగా మందు కొట్టి బాల్కనీలో పడుకుంది కదా. ఈ సౌండ్ విన్న తర్వాత
విక్టోరియా వాళ్ళ కూతురు బయటకు వస్తుంది అనమాట. పాప అమ్మాయికి మాటలు రావు కదా, ఎవరు నువ్వు అని చెప్పి అంటంతో నువ్వేనా నా భర్తకు పుట్టిందని చెప్పేసి ల్యామ్ గడి భార్య ఏం చేస్తుందంటే విక్టోరియా వాళ్ళ కూతురుని కొడుతూ ఉంటుంది అనమాట. కొట్టే ప్రాసెస్ లో విక్టోరియా కూతురు కూడా తిరిగి కొడుతుంది. దాంతో కోపం చేసి తనని నెట్టేస్తుంది. అలాగా ఆ పాప వెళ్లి బల్ల గుద్దుకొని చనిపోతుంది. అప్పుడే ఈ ల్యామ్ గడి భార్య ఏం చేస్తుందంటే వాడికి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రా అని చెప్పేసి అంటుంది. అందుకని వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. అందులోనూ ఈ ల్యామ్ గడ్ వాళ్ళ మామయ్య అంటే తన భార్య వాళ్ళ మామయ్య ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడంటే గోర్ఖాకి డబ్బులు ఇచ్చి కొనేసాడు. నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పు అని చెప్పేసి. దాంతో వాడు కూడా సాక్ష్యం చెప్పాడు. విక్టోరియాకి శిక్ష పడింది. కానీ ఇప్పుడు గోర్ఖా తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను, వాడి దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైతే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి ఒక జర్క్ ఇచ్చాడో దాంతో వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ ల్యామ్ గడి భార్య ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ మావయ్య వీళ్ళ ముగ్గురు మాట్లాడుకునేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ చేత లోపల ఒక మైక్ ఫిక్స్ చేపించి ఆ వాయిస్ ని రికార్డ్ చేస్తాడు. అంతేకాకుండా దూరం నుంచి వీడియో కూడా షూట్ చేస్తాడు. కానీ పాపం వాళ్ళకి ఆ విషయం తెలియదు అనమాట. కట్ చేస్తే 4 రోజుల తర్వాత కోర్టులో కేసు హియరింగ్ వస్తుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే కోర్టులో ల్యామ్ గడి భార్య మాట్లాడిన మాటల్ని ప్లే చేస్తాడనమాట. వీడియో ప్లే చేయడు. కాకపోతే ఆపోజిట్ లాయర్ ఏమంటాడంటే మీరు ఎటువంటి సాక్ష్యాలు మాకు సబ్మిట్ చేస్తారో వాటి ముందుగానే చెప్పాలి కదా, సడన్ సర్ప్రైజ్ లా చేస్తే ఎలాగని చెప్పేసి రూల్స్ మాట్లాడతాడు. దాంతో జడ్జి గారు కూడా అవునని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా వీడియో ఆధారం కూడా మా దగ్గర ఉందని చెప్పేసి అంటంతో జడ్జి గారు ఏమంటుందంటే నువ్వు ఆ తర్వాత హీరో ఇద్దరు రండి, ముగ్గురు కలిసి లోపల చూద్దాం వీడియో అని చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తుంది. వీడియో ఆడియో రెండు కలిపి చూసిన తర్వాతే ఆపోజిట్ లాయర్ కి అర్థం అవుతుంది ఈ తప్పు చేసింది ల్యామ్ గడి భార్య అని చెప్పేసి. దాంతో ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో పాపం డబ్బుల కోసం వచ్చాడు వాదిద్దాం అని చెప్పి, కానీ తప్పు ఎవరో తెలిసిపోయింది కదా. తానేమంటాడంటే జడ్జి గారితో నాకు కొంచెం టైం కావాలని చెప్పి అంటంతో కేసు మళ్ళీ వాయిదా పడుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ల్యామ్ గడి భార్యతో వాళ్ళ అంకుల్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, ఈ కేసులోంచి నేను బయటపడేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే విక్టోరియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాయ్ ఫ్రెండ్ గడు పడేసిన వాటర్ బాటిల్ తీసుకుంటాడు. అంతేకాకుండా వాళ్ళ ఇంటి బయట లైట్ ఒకటి ఉంటుంది అనమాట, దాని మీద బొమ్మ పెట్టి ఉంటుంది. ఆ బొమ్మను ఫోటో తీసుకొని తన ఆఫీస్కి వచ్చిన తర్వాత దీర్ఘంగా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనోడికి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. కట్ చేస్తే మరోవైపు ల్యామ్ వాళ్ళ భార్యకు ఒక అంకుల్ ఉంది కదా, వాడేం చేస్తాడంటే హీరో మీద కేసు పెడతాడనమాట. ఎందుకంటే వాడు మమ్మల్ని దొంగతనంగా వీడియో తీసాడని చెప్పేసి కేసు పెట్టి హీరోని అరెస్ట్ చేస్తే కోర్టు జడ్జిమెంట్ వచ్చే రోజు వాడు కోర్టుకు రాడు. దాంతో మనం కేసు గెలుస్తామని చెప్పేసి హీరోని తన పలుకుబడి ఉపయోగించి అరెస్ట్ చేపిస్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తుంది, కానీ తనకేమో బెయిల్ రాదు. దాంతో హీరో ఏమంటాడంటే ఇలా జరిగిద్దని నాకు ముందే తెలుసు, అందులో నన్ను అరెస్ట్ చేసింది కూడా నా ఫ్రెండ్ గాడే, కాకపోతే వాడేంటంటే పైనుంచి వచ్చిన ప్రెషర్ వల్ల ఇదంతా చేస్తున్నాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు కోర్టుకి నేను వస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి వాళ్ళని ప్రిపేర్ చేస్తాడు. అంతేకాకుండా హీరో బాగా కష్టపడి పోలీస్ స్టేషన్ లో నాకు అతను పట్టుకొని తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు. ఒరే ఒకవేళ నేను ఆ రోజు కేసుకు రాకపోతే నా బదులు నువ్వు వెళ్ళాలి కోర్టుకి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ లాయర్ ని ప్రిపేర్ చేస్తాడు. కట్ చేస్తే కోర్టులో కేసు హియరింగ్ వస్తుంది అనమాట. అదే రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ వెళ్తాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా వెళ్తారు. కానీ హీరో మాత్రం జైల్లోనే ఉంటాడు. దానికి ముందు రోజు తను బాగా ప్రిపేర్ అవుతాడు అనమాట. నేను కోర్టుకి వెళ్తే ఎలా వాదించాలి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఉన్న సెలవులోకి ఎవరో ఒక అతను వస్తాడు. అతన్ని చూసి హీరో భయపడతాడు. ఒకవేళ ఆ ల్యామ్ గడి భార్య వాళ్ళ మాయ పంపించాడని చెప్పేసి హీరో భయపడతాడు. ఆ లోపలికి వచ్చిన ఖైదీగాడు కూడా షర్ట్లో ఏదో దారం పెట్టుకుని దారం చుట్టుకుంటూ హీరో దగ్గరకు వస్తూ ఉంటాడు. హీరో ఏమో భయపడిపోతూ ఉంటాడు, దయచేసి నేను చేయద్దురా బాబు అని చెప్పేసి. కానీ వాడేమంటాడంటే మీ అసిస్టెంట్ ఉన్నాడు కదా వాడు పంపించాను అని చెప్పేసి దారం తీసుకుని చెయ్యి తన ముందే కట్ చేసుకుంటాడు. బ్లడ్ మొత్తం లాస్ అయిపోతుందని చెప్పేసి గోల్ చేస్తాడు. దాంతో అక్కడున్న పోలీసులు ఏంటంటే తనని హాస్పిటల్ తీసుకెళ్లే పనిలో బిజీగా ఉంటారు. అంతేకాకుండా ఆ బ్లడ్ మొత్తం కారిపోతున్న వాడు ఏమంటాడంటే నాకు దాహం వేస్తుందని చెప్పేసి అంటంతో పక్కన ఉన్న పోలీసు ఏమంటాడంటే ఇంకేమైనా పిచ్చి పట్టిందా, బ్లడ్ మొత్తం లాసేటప్పుడు మంచినీళ్ళు తాకూడదని చెప్పేసి తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ ఉంటాడు అనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే ఆడెవడో డబ్బున్నోడు మాట నన్ను అరెస్ట్ చేశావు, నేనేమైనా తప్పు చేశానా, కోర్టులో కేసు కోసం ఒక చిన్న వీడియో రికార్డ్ చేశాను, ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో, వాడు ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు, జీవితాంతం కలిసి ఉండాల్సింది మనమే, కాబట్టి ఈ ఒక్క కేసు కోసం నన్ను వదిలిపెట్టు, నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తాను, ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేసుకో అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా బాగా ఆలోచించి వీడు ఏమైనా క్రిమినలా, పాపం ఒక మంచి లాయర్ గడ్ అని చెప్పేసి హీరోని వదిలేస్తాడు. దాంతో హీరో పిచ్చి పట్టినట్టు కోర్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు కోర్టులో కేసు కూడా హియరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. హీరో పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు కూడా ఒక డాక్టర్ కి ఫోన్ చేసి మనకి బ్లడ్ మొత్తం లాస్ అయ్యేటప్పుడు మంచినీళ్ళు అయితే ఏమవుతుందని చెప్పేసి కనుక్కుంటాడు. ఆ తర్వాత ఎలాగోలా కోర్టుకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో మొత్తం ప్రిపేర్ అయిపోతాడు. హీరోయిన్ కూడా అంటుంది మనం వీడియో మొత్తం బయట తీసి ప్లే చేద్దామని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే ఆ వీడియో ఆడియో అదంతా చెత్త గానీ నేను ఒక అద్భుతమైన పాయింట్ ని పట్టుకున్నాను, తప్పు చేసిన వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళ తప్పును ఒప్పిస్తానని చెప్పేసి ఫస్ట్ తాను ఏం చేస్తాడంటే ల్యామ్ వాళ్ళ భార్య వాళ్ళ మామయ్య ఉన్నాడు కదా డబ్బున్నవాడు, వాడిని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. ఎందుకంటే కోర్టులో ఉన్న ప్రతి ఒక్కడికి తాను ఒక డబ్బున్నోడు, తనకు మించిన వాడు లేడని చెప్పేసి వాడు మైండ్ వాష్ చెప్తుంది. అంతేకాకుండా వాడు మాటలు కూడా అదే చెప్తుంటారు కదా. దాంతో వాళ్ళందరికీ ఏంటంటే వీడు కొంచెం బలుపు ఎక్కువ అని చెప్పేసి క్రియేట్ చేయడానికి కొన్ని క్వశ్చన్లు అడిగి మన
మనోడు గురించి అందరికి తెలిసేలా చేస్తాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆపోజిట్ లాయర్ ఉంది కదా, అతను కూడా అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఎందుకంటే తప్పు ఎవరో చేశారో తెలిసిపోయింది. ఇక వాదించి కూడా ఉపయోగం లేదని చెప్పేసి ఆయన తెలిసిపోయి తాను కూడా సైలెంట్ గా కూర్చుంటాడు. అలాగా ఆయన క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక 20 minutes బ్రేక్ కావాలని చెప్పేసి హీరో తన టీమ్ తో కలిసి వెళ్లి విక్టోరియాని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తన ఇంటి బయట ఒక బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ గురించి హీరోకి ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది కదా, అందులోనూ ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. ఆ విషయాన్ని విక్టోరియాకి చెప్తాడు. దాంతో ఆడు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే సమయంలో విక్టోరియా వాళ్ళ ఇంట్లో దొరికిన 2 వాటర్ బాటిల్స్ ఏదైతే తన బాయ్ ఫ్రెండ్ డస్ట్బిన్ లో వేశాడో ఆ బాటిల్ తీసుకుని వాష్రూమ్ లో ఉన్న ఆపోజిట్ లాయర్ కు చూపిస్తాడు అనమాట. ఆయనతో మాట్లాడతాడు. ఆ తర్వాత మళ్ళీ 2 నిమిషాలు అయిపోతుంది. మళ్ళీ హియరింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు అసలు విక్టోరియా దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి, నీకేమైనా ఫోన్ చేసిందా తనని చెప్పంటంతో, అవును తను ఫోన్ చేసి రమ్మంది, అందుకనే హడావుడిగా వెళ్ళానని చెప్పేసి అంటాడు. మరి అక్కడికి వెళ్ళేటప్పుడు నీ భార్య నీకు ఫోన్ చేసిందా లేదా అని చెప్పంటంతో కొంతసేపు ఆలోచించి, చేసింది కాకపోతే మా ఇద్దరికి బాగా గొడవైంది ఫోన్ లో, అందుకనే నేను విక్టోరియా దగ్గరికి వెళ్ళానని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్కి అర్థమయ్యేది ఏంటంటే ఈ ల్యామ్ గడు ఏం మాట్లాడుతున్నా సరే వెనకాల నుంచి సైకిల్ చేస్తూ ఉంటారు అనమాట, ఏం మాట్లాడాలని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు అక్కడ జరిగింది వేరు, నువ్వు చెప్తుంది వేరు. అక్కడ ఏం జరిగిందంటే నీ భార్య అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని చంపేసింది. వెంటనే నీకు ఫోన్ చేసి అక్కడికి రమ్మంది. ఎందుకంటే నీకు ఫోన్ చేసే టైంలో నీ భార్య అసలు నీకు ఫోన్ చేయలేదు, ఎందుకంటే తను తాగి పడిపోయింది కాబట్టి. కానీ నేను ఇది నిజం చెప్పి నిరూపించినా సరే ఇక్కడ ఎవరు నమ్మరు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు 95% మంది మీరు కొనేశారని చెప్పేసి డైరెక్ట్ గా అందరూ ముందు చెప్తుంది. తర్వాత కూర్చుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన కథలో హీరో లెగిసి 2 వాటర్ బాటిల్ చూపించి, ఇవి నీకు తెలుసా అని చెప్పి అంటంతో మనోడేమో ఆలోచిస్తూ ఉంటాడు. వెనకాల వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళేమో తెలియదని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో మనోడు కూడా తెలియదని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వీళ్ళ తరపు లాయర్ అంటే ల్యామ్ గాడి తరపు లాయర్ లెగిసి బేసికల్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ లాయర్ మనోడే అనుకుంటున్నాడు. కానీ వాడు ఎప్పుడో పార్టీ మార్చేసాడు అనమాట. హంతకుల వైపు ఏముంటుంది ఎందుకని చెప్పేసి వీళ్ళకి ఆపోజిట్ గా వాదిస్తూ ఉంటాడు. కాకపోతే వాళ్ళకి ఆ విషయం తెలియదు. కాదండి ఈ బాటిల్స్ విక్టోరియా వాళ్ళ ఇంట్లో తరచుగా వాడుతూ ఉంటారా అని చెప్పడంతో ఆ ల్యామ్ కూడా అవును వాడుతూ ఉంటారని చెప్పేసి ఒప్పుకుంటాడు. సో బేసికల్ గా ఆ బాటిల్ వాళ్ళు వాడుతున్నారంటే ఆ ఇంట్లో బాటిల్ అనే అర్థం. అదే సమయంలో ఆపోజిట్ లాయర్ ఏం చేస్తాడంటే, హీరో ఒక బొమ్మను ఫోటో తీసుకున్నాడు కదా, ఆ బొమ్మని ఆయన తీసుకొని ల్యామ్కు చూపించి, ఈ బొమ్మ గురించి నీకు తెలుసా అని చెప్పి అనడంతో, ఈ బొమ్మల గురించి నాకు తెలుసు, ఈ బొమ్మలు నా కూతురే చేసేది, చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అంటించేది, కాకపోతే ఇంటి బయట అంటించింది, ఎవరో పోలీస్ ఫోటో తీసుకొచ్చి నాకు చూపిస్తున్నాడు అని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఈ ఆపోజిట్ లాయర్ ఒక భయంకరమైన క్వశ్చన్ అడుగుతాడు. దానికి పాపం ల్యామ్ గడికి బుర్ర బ్లాంక్ అయిపోద్ది. నీ భార్య గూర్ఖాకి డబ్బులు ఇస్తుంటే మధ్యవర్తిగా నువ్వు ఉన్నావు అని చెప్పి అంటంతో మనోడికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అదే సమయంలో వెనకున్న వాడు ఏంటంటే సైకి చేద్దాం చేయలేపుతాడు. వాడిని హీరో వాళ్ళ అసిస్టెంట్ చూస్తాడు. చూసిన వెంటనే అతనికి వీళ్ళందరూ సహకరిస్తున్నారని చెప్పేసి పెద్ద కంప్లైంట్ ఇస్తాడు. దాంతో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ని పెడతారు. దాంతో ఇప్పుడు ల్యామ్ గాడికి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇక చేసేదేం లేక వాడేమంటాడంటే, నాకు తెలియదండి అని చెప్పేసి అంటాడు. దాంతో ఈ ఆపోజిట్ లాయర్ ఏమంటాడంటే, నీకు తెలీదు అంటే ఖచ్చితంగా నీ భార్య గురకగడికి డబ్బులు ఇచ్చే ఉంటుందిగా, ఎందుకంటే నేను తప్పు చేశాను, నేను తప్పుడు సాక్ష్యం చెప్పాను అని చెప్పేసి ఊరికి లెటర్ రాడు కదా అని చెప్పేసి ఆపోజిట్ లాయర్ అంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరో లెగిసి ఈ ల్యామ్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ ఫోటోలో ఉన్న బొమ్మ మీ అమ్మాయి చేసింది కదా అని చెప్పేసి అనడంతో, అవును చేసింది అని చెప్పేసి అంటాడు. ఈ ఫోటో ఎక్కడుంది ఇప్పుడు అని చెప్పి అనడంతో, లైట్ మీద ఉంది అని చెప్పేసి అనడంతో హీరో ఒక అద్భుతమైన పాయింట్ ని బయటకు తీస్తాడు. నువ్వేమన్నావు, నీ భార్య ఫోన్ చేస్తే నేను ఇంటికి వెళ్ళి తాళం ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళానని చెప్పి అన్నావు. మరి లైట్ మీద ఈ బొమ్మ ఉన్నప్పుడు అక్కడ వెలుతురు ఎందుకుంటుంది, వెలుతురు లేని చోట నువ్వు తాళం ఎలా ఓపెన్ చేసావు, అసలు లోపలికి వెళ్ళలేవు, కాబట్టి నువ్వు చెప్పింది అబద్ధం. అసలు ఏం జరిగిందంటే నీ భార్య అక్కడికి వెళ్ళి ఆ పాపని చంపేసింది. నీ భార్య నీకు ఫోన్ చేస్తే హడావుడిగా తనని కాపాడటానికి వచ్చావు, తనని అక్కడి నుంచి పంపించేశావు. అదే సమయంలో నీ భార్యకి మెలకు వచ్చి దగ్గరకు వచ్చింది. నీ భార్యకి అంబులెన్స్ కు ఫోన్ చేయని చెప్పేసి పక్కకు పంపించేసి, ఇదిగో ఈ 2 వాటర్ బాటిల్ నీళ్లు నీ పాపకు తాగిపించావు. బేసికల్ గా మనకి దెబ్బ తగిలినప్పుడు లేదా బ్లడ్ లాస్ అయిపోతున్నప్పుడు దాహం వేస్తుంది, అది ఆసరాగా తీసుకొని నీ కూతురికి 2 బాటిల్ వాటర్ తాగిచ్చావు. దాంతో ఆ అమ్మాయి కోమలోకి వెళ్ళిపోయింది. ఒక ముక్కలో చెప్పాలంటే మనకు బ్లడ్ లాస్ అయ్యేటప్పుడు వాటర్ తాగితే మనం చచ్చిపోతాము, దీని అంతటి కారణం నువ్వే అని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. అంతేకాకుండా విక్టోరియాకి అయితే ఏం అర్థం కాదు, కేవలం డబ్బు కోసం నీ భార్యను కాపాడటం కోసం నా కూతురుని చంపేస్తావా అని చెప్పేసి తను ఎంతగానో బాధపడి అరుస్తుంది అనమాట. ఆ తర్వాత జడ్జి గారు ఏమంటారంటే, వాదనలో ప్రతి వాదనలో కేసులో ఉన్న ప్రతి ఒక్క క్లూని పట్టుకొని అసలు ముందు విక్టోరియా నిరపరాధని చెప్పేసి తనని విడుదల చేయమంటుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఇంకేముంది, తప్పు చేసింది ఎవరు, ఈ ల్యామ్ గాడి భార్య, వాళ్ళకి శిక్ష పడే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గ్యాప్ లో ల్యామ్ గాడి భార్య వాళ్ళ అంకుల్ ఉండు కదా మామయ్య, వాడు ఏం చేస్తాడంటే అసలు ఈ దేశం వదిలిపెట్టే పారిపోదాం అని చెప్పి ప్లాన్ వేస్తాడు. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. హీరోని మోటివేట్ చేసి నువ్వు తప్పకుండా మంచి లాయర్ అని చెప్పి అన్నాడు కదా ఒక అతను ఎవరో కాదు, యాంటీ క్రైమ్ డిపార్ట్మెంట్ చెందిన అతను అనమాట. అతను వెళ్ళి వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. ఇంకేముంది, దేశం వదిలిపెట్టి పారిపోలేరు, చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరు, వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో, ఆ తర్వాత హీరోయిన్, హీరో వాళ్ళ అసిస్టెంట్
ఒక 2 సంవత్సరాల దాకా వేరుగా ఉండి ఇప్పుడు ఈ కేసు డీల్ చేశారు కదా, ఇక మీదట మనం ముగ్గురం కలిసి కేసులు డీల్ చేద్దామని చెప్పేసి వీళ్ళ ముగ్గురు ఒకే ఆఫీసులో జాయిన్ అవుతారు. అదేదో కాదు హీరోదన్నమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా మీకు అనిపించవచ్చు ఈ సినిమాలో ఏముంది, తప్పు చేశారు దొరికిపోయారు అనిపించవచ్చు. కానీ తప్పు చేసిన వాళ్ళు మనకు తెలిసిన తర్వాత కూడా కోర్టులో ఎలా ప్రూవ్ చేయాలి అనే గేమ్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది సినిమాలో. బట్ నేను అందుకని ఈ సినిమా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి, నచ్చలేదని కూడా కామెంట్ చేయండి. నేను ఫీల్ అవును నచ్చకపోతే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సినిమాలు ఇష్టపడే మీ ఫ్రెండ్స్ కి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.